హలో అండి. అందరికీ నమస్కారము. ఈరోజు చాలా చాలా విశిష్టమైన రోజండి. ఈరోజు మార్గశీర్ష రెండో లక్షవారము, అలాగే మార్గశీర్ష పౌర్ణమి, అలాగే శ్రీ దత్తాత్రేయ జయంతి కూడానండి. అయితే మనము మొదటి వీడియోలోని అష్టలక్ష్మిలోని మొదటి రూపము ఆదిలక్ష్మి, ఇంకా రెండో రూపము ధాన్యలక్ష్మి గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనము మూడో రూపము ధైర్యలక్ష్మి, ఇంకా నాలుగో రూపము గజలక్ష్మి గురించి తెలుసుకుందాం. సాహసానికి ఇంకా ధైర్యానికి ప్రతిరూపమే ఈ ధైర్యలక్ష్మి. అయితే ఈ ధైర్యలక్ష్మి 8 భుజములో కూడా అంటే 8 భుజాలతోని అస్త్రశస్త్రాల్ని తీసుకొని ఉంటారు. అలాగే ఎరుపు రంగు వస్త్రం ధరిస్తారు. ధైర్యలక్ష్మి పూజ చేస్తే అకాల మృత్యు ఉండదు అని అంటారు. అలాగే ధైర్యలక్ష్మినే కాత్యాయని రూపం అని కూడా అంటారు. जय वरवर्णिनि वैष्णवी भार्गवी मंत्रस्वरूपिणी मंत्रमते सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञान विकासिनी शास्त्रनुते भवभयहारिणि पापविमोचिनि साधुजनाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनी धैर्यलक्ष्मी सदा पालय मां धैर्यलक्ष्मी सदा పాలయ మాం. అయితే నాలుగో రూపం గజలక్ష్మి తామర పువ్వు మీద విరాజిస్తారు ఈ అమ్మవారు. ఈ అమ్మవారు ఇటువైపు ఇంకా అంటే వెడమ వైపు ఇంకా కుడివైపు కూడా 2 గజలు అంటే 2 ఏనుగులు వాళ్ళ తొండములోని నీళ్లు పెట్టేసి ఆ తొండములో ఉండే నీళ్ళతోని ఈ అమ్మవారికి అభిషేకం చేస్తారు. సో అందుకనేసి మనం ఈ అమ్మవారిని గజలక్ష్మి అని అంటాము. जय जय दुर्गति नाशिनी कामिनी सर्वफलप्रद शास्त्रमये रथ गज तुरग पदादि समावृत परिजन मंडित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित ताप निवारिणी पादयुते जय जय हे मधुसूदन कामिनी गजलक्ष्मी सदा पालय मां गजलक्ष्मी सदा పాలయ మాం. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా పాడుంటే నన్ను క్షమించండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.